ఇక డ్రగ్స్ గంజాయి కేసుల్లోనే ఎక్కువ మంది జైలుకు. ఆ తర్వాతి స్థానాల్లో పోక్సో సైబర్ నేరగాళ్లు 2025లో 42,556 మంది కటకటాల్లోకి. 2024తో పోలిస్తే 11.8% పెరుగుదల. 2024తో పోలిస్తే 11.8% క్రైమ్ రేటు పెరిగిందంట. వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే. 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. డ్రగ్స్ గంజాయి సైబర్ నేరగాళ్లతో పాటు నిండిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లతో జైలు నిండిపోతున్నాయి. కొత్తగా పోక్సో కేసుల్లో జైలుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. చెంచల్గూడ, చెర్లపల్లి సెంట్రల్ జైలు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లకు 2024లో 38,079 కేసులు రాగా 2025లో 42,556కు చేరింది. అంటే అడ్మిషన్ల సంఖ్య 11.8% పెరిగింది. ఖైదీలు ఎక్కువయ్యారంట. ఖైదీలు నిండిపోతున్నారట. ఈ సైబర్ నేరగాళ్ళు, డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. మరి పిప్పరమెట్లు కొనుక్కున్నట్టు కొనుక్కొని తింటున్నారు. డ్రగ్స్ ఏడబడితే అనే దొరుకుతున్నది కాబట్టి జైలు నిండిపోతున్నాయి. 11.8% పెరిగిందంట. వీరిలో 2,880 మంది 6.76% అన్నట్టు మహిళలు ఉన్నారు. ఇందులో 11% పెరిగింది కదా. ఈ 11లో సగం పురుషులతో సమానంగా సగానికి మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రైమ్ రేట్లో పురుషులు ఎంతమంది జైలుకు పోతున్నారో మహిళలు కూడా అంతమంది జైలుకు పోతున్నారు అన్నట్లు లెక్క. ఈ మేరకు జైళ్ల శాఖ సంబంధించిన 2025 వార్షిక నివేదికను ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా సోమవారం విడుదల చేశారు. చెంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీలు మురళీబాబు, రాజేష్, డిఐజీలు శ్రీనివాస్, సంపత్తో కలిసి ఆమె మాట్లాడారు. దేశంలో జైళ్ల శాఖతో సంస్కరణ మంచి ఫలితాలు వచ్చాయని, మళ్ళీ జైళ్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని తెలిపారు. జైలుకు వచ్చే విఐపీలు కూడా జైలు మాన్యువల్, కోర్టు ఆదేశాల మేరకే చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కేసుల్లోనే ఎక్కువ మంది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలను, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులను సర్కార్ సీరియస్గా తీసుకుంటున్నది. ఈ క్రమంలో ఆయా కేసుల విచారణ పోలీసుల స్పీడప్ చేస్తూ నిందితులను చట్టం ముందు నిలబెడుతుండటంతో ఆయా విభాగాల్లో జైలుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు డ్రగ్స్, గంజాయి కేసుల్లో 7,040 మంది జైలుకు రాగా వీరిలో 308 మంది మహిళలు ఉన్నారు. మహిళలు కూడా చిన్నమెల్లగా అలవాటు అయ్యారు డ్రగ్స్కు, గంజాయికి. వాళ్ళు కూడా తాగుతున్నారు. ఇప్పుడు ఇంత ముందుకు వెనకట ఏమైనా వైన్ షాపుల కాడ ఆడోళ్ళు నిలబడాలంటే అసలు పోకపోదురు. ఇప్పుడు వైన్ షాప్ ముంగట పోతున్నారు, కొనుక్కొచ్చుకుంటున్నారు, అవసరమైతే అలా కూర్చొని తాగుతున్నారు, లేదంటే ఇంటికి తెచ్చుకొని తాగుతున్నారు. ఇగో ఇట్లా మహిళల సంఖ్య కూడా చాలా పెరిగిందంట. జైలు శాఖ చెప్తున్నటువంటి మాట. సో మొత్తం మీద అయితే డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరగాలు ఎందుకు ఇంత ఎక్కువ మొత్తంలో జైలుకి వస్తున్నారంటే పోలీసులు ఎక్కువ పని చేస్తున్నారు అన్నట్టు. పోలీసులు తొందరగా పట్టుకొని కోర్టు ముంగట పెడితే కోర్టు జైలుకు పంపిస్తుంది. కానీ కట్టడి చేస్తలేరు, తాగిన వాళ్ళని పట్టుకుంటున్నారు. ఏం చెప్తారంటే నేరాన్ని నిర్మూలించాలి, నేరస్తుని నిర్మూలించకూడదు అని చెప్తుంటారు కదా. సో మరి ఈ డ్రగ్స్, ఈ గంజాయి ఇంత విచ్చలవిడిగా దేశాలని దాటెట్లొస్తున్నది, రాష్ట్రాలని దాటెట్లొస్తున్నది. మరి దీన్ని ఎందుకు పట్టుకుంటారు ఎవరు? సో ఫస్ట్ ఆడకది చేయరు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.